వెల్కమ్ టు G3 మీడియా. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన భోజన విరామ నిరసన కార్యక్రమం భారీగా జరిగింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, గెజిటెడ్ అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట, జిల్లా స్థాయి నాయకులు పాల్గొని ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఉద్యోగుల యొక్క ఆగ్రహాన్ని చవిచూస్తారా అనే దానికి ప్రభుత్వం సిద్ధంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము డిమాండ్ చేసినటువంటి మీకు 2 సంవత్సరాలు టైం ఇచ్చాం. 2 ఏళ్ల కూలింగ్ పీరియడ్ పూర్తయింది. ఇంకా ఎక్కువ కాలం మాటలు చెప్తే సరిపోదు. ఇవాళ మీరు మాటలు చెప్పి జనాకర్షణగా ఉంటే సరిపోదు. ఉద్యోగుల్ని కూడా ప్రజల్లో భాగంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీ అందరికీ మరొక్కసారి అభినందనలు చెబుతూ ఉన్నాం. कदम कदम पे डंडा सीखो, कदम कदम पे डंडा सीखो, हमारे मांगे लेके रहेंगे, हमारे मांगे लेके रहेंगे, हमारे मांगे लेके रहेंगे, कैसे लेंगे लेके लेंगे, कैसे लेंगे लेके लेंगे, कैसे लेंगे लेके लेंगे, कौन लड़ेंगे हम लड़ेंगे, कौन लड़ना विचार हमारा वीरुలకు కొనసాగిస్తాం, అమర వీరుల ఆశయాలను ఉద్యోగుల ఐక్యత. జేఏసీ చైర్మన్ మిత్రుడు విక్రమ్ గారికి, కన్వీనర్ కృష్ణ యాదవ్ గారికి, ఈ సమావేశానికి వచ్చినటువంటి కో చైర్మన్ అన్న చావ రవి గారికి, డిప్యూటీ సెక్రటరీ జనరల్ అన్న ముజీబ్ గారికి, కోటాజానాకి హాజరైన పెద్ద ఎత్తున హాజరైనటువంటి మిత్రులు, ఉద్యోగ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి అందరికీ తెలిసిన దాదాపు 63 డిమాండ్లు పెన్షనర్స్ అలాగే సిపిఎస్ ఉద్యోగులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తు వచ్చినందుకు రాష్ట్ర సంఘం తరఫు నుంచి వచ్చిన అన్న ముజీబ్ గారికి, అన్న శామన్న గారికి, చావా రవికుమార్ గారికి, అలాగే దీపారెడ్డి గారికి, ఎంజులారెడ్డి గారికి అందరికి కూడా హైదరాబాద్ జిల్లా జేఏసీ పక్షాన స్వాగతం, సుస్వాగతం. మా సభను ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు మరొకసారి మన పెద్ద నాయకత్వానికి గట్టిగా సపోర్ట్. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. ఎందుకంటే మళ్ళోసారి తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత 12 సంవత్సరాలకు మళ్ళా అమరులను యాద్ చేసుకొని జోహార్లు అర్పించి పిడికిలు బిగించి హైదరాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ మిత్రులు విక్రమ్ గారి నాయకత్వంలో, కన్వీనర్ మిత్రులు పెద్దలు కృష్ణయాదవ్ గారి నాయకత్వంలో, గౌరవ మా స్కూల్ టీచర్స్ యూనియన్ మిత్రులు అందరూ కూడా వచ్చి వారికి కూడా తల వంచి నమస్కారం చేస్తా ఉన్నా. వారి ఉద్యమ స్ఫూర్తికి తెలంగాణ ఎన్జిఓలు, గెస్టెడ్లు, 4వ తరగతి సత్తన్న గారు, ఖాదర్బాయ్ గారు అందరినీ కూడా, మహిళలు కూడా పేరు పేరున మీ అందరికి కూడా ఉద్యమ అభినందనలు. వేల మంది ఇలా జేఏసీ నాయకులు నిరసన తెలియజేసిన సందర్భాన్ని ముఖ్యమంత్రి గారికి ఒక్కడే కోరుకుంటున్నాను. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం సమయం ఇవ్వండి, సమయం ఇస్తే అన్ని సాల్వ్ చేస్తున్న సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాను. కానీ సమయం ఇచ్చాం. దాదాపు పిఆర్సీ కమిటీ వేసి 33 నెలలు అవుతుంది. 3 నెలలు అయితే 3 సంవత్సరాలు. పిఆర్సీ కాల పరిమితి ఏమో 5 సంవత్సరాలు. 3 సంవత్సరాలు పోతే ఇంకా 2 సంవత్సరాలే ఉంటుంది. అంతకుముందు గతంలో 2.5 పిఆర్సీ కోల్పోయినాం. మళ్ళొక పిఆర్సీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరి మీరు చెప్పినట్టు మా ప్రభుత్వం వస్తే 6 నెలల్లో కంప్లీట్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇస్తాన్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. మీరు వెంటనే పిఆర్సీ రిపోర్ట్ తీసుకొచ్చి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మన సిపిఎస్ ఉద్యోగులకు మా ప్రభుత్వం వచ్చినాక సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాం, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ తీసుకొస్తున్న సందర్భం కనీసం ఇప్పటికి కూడా కంప్లీట్ చేయకపోవడం. మేము పెండింగ్ బిల్స్ దాదాపు 13,000 నుంచి 14,000 కోట్లు రాకున్నాయి. అక్కడ పక్క రాష్ట్రంలో 7,000 కోట్లు ఇచ్చేసి ఇలా ఉద్యోగులకు, పెన్షనర్లకు దాదాపు క్లియర్ చేసారు. కాబట్టి మీరు వెంటనే 1000 కోట్లు 1500 కోట్లు అయితే కాదు కానీ మొత్తానికి మా ఏక మొత్తంలో మా పెన్షన్లకు పెండింగ్ బకాయిలు, మా ఉద్యోగుల బకాయిలు తీయాలి. హెల్త్ కార్డ్స్ వాస్తవానికి ఇగో వస్తుంది, అగో వస్తుందని హెల్త్ కార్డు చెప్పారు. అసెంబ్లీలో పెట్టారు, కేబినెట్ డిస్కస్ చేశారు.
కనీసం ఇలా ఎందుకు అడిగకపోవడం చేయాలి కోసం మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రభుత్వ ఉద్యోగుల్లో మేము నెంబర్ 1 గా ఉన్నాం. కానీ ఇలా వాస్తవానికి ఇలా 3 సంవత్సరాలకు వచ్చే కమిటీ ఇదే మొదటిసారి ఉండవచ్చు. మరి ఎప్పుడైనా ఒక 2 సంవత్సరాలు అయితే ఎన్నో ధర్నాలు చేస్తే మాకు ఇలా పిఆర్సీ ఇచ్చేది, ఇలా పిఆర్సీ ఇచ్చేది పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాన్ని ఒక్కడే కోరుతున్నాం. మీరు గిట్ట ఇలా నిరసన